ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్పుకున్నాం? ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని డేటా ఉన్నా లేకపోయినా ఎలా పాస్ చేయాలి? ప్రస్తుతానికి డేటా లేకుండా ఎలా ఆబ్జెక్ట్స్ ని పాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో డేటాతో పాటుగా ఆబ్జెక్ట్ ని ఎలా పాస్ చేస్తాం అది చెప్తాం. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే మినిమం ఒక 2 క్లాసులు తీసుకుంటున్నాను నేను. క్లాస్ స్టూడెంట్ అనే పేరుతో ఒకటి తీసుకుంటున్నాను. తర్వాత ఈ క్లాస్ ఎంటీగా ఉంది. నెక్స్ట్ క్లాస్ ఎంప్లాయ్ అనే పేరుతో ఒకటి తీసుకుంటున్నాను. చాలు, ఎక్కువేమవుతుంది. ఇదివరకు క్లారిటీగా, ఇదివరకు ఓకే. తర్వాత ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. కలెక్ట్ ఆబ్జెక్ట్స్. దీంట్లో నేను కరెక్ట్గా 3 మెథడ్స్ తీసుకుంటాను. ఎన్ని మెథడ్స్? 3 మెథడ్స్ తీసుకుంటాను. అన్ని స్టాటిక్ తీసుకున్నాం. క్లాస్ నేమ్తో కాల్ చేసుకోవచ్చు. పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ మనం రిటర్న్ చెయ్యాలి అని అనుకోవట్లేదు. ఏమి రిటర్న్ చేయాలని అనుకోవట్లేదు. సో రిటర్న్ టైప్ ఏమొస్తుంది? వాయిడ్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కలెక్ట్ స్టూడెంట్ అని రాస్తున్నాం. దీనికి పాస్ చేయాలి మనం. ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ని ఈ మెథడ్ కి పాస్ చేయాలి. అందుకే మీరు పారామీటర్ స్టూడెంట్ టైప్ పారామీటర్ రాసుకోవాలి. స్టూడెంట్ ఎస్, ఇది మ్యాటర్. ఇక్కడ మీరు దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. స్టూడెంట్ రిసీవ్డ్ అని రాస్తున్నాం. తర్వాత ఈ మెథడ్ అయిపోయాక ఇంకొక మెథడ్ ఏమని? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కలెక్ట్ ఎంప్లాయీ. ఇక్కడ పారామీటర్ ఎంప్లాయీ. ఓకే, ఇదే నువ్వు చెప్పిందా? 2 ఈలు అంటున్నా. ఓకే. system.out.println employee received. ఇంకొక మెథడ్ ఎందుకై ఉంటుంది? ఉండొచ్చు. రెండింటిని క్లబ్ చేసి పాస్ చేస్తాం. సో ఒకేసారి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం పాస్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఎలాగైనా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కలెక్ట్ ఆబ్జెక్ట్స్ అని రాస్తున్నాం. కలెక్ట్ ఆబ్జెక్ట్స్. చెప్పండి, ఫస్ట్ ఏది రాద్దాం, నెక్స్ట్ ఏది రాద్దాం? ఫస్ట్ ఎంప్లాయ్ రాద్దాం. ఓకే, ఎంప్లాయ్ రాద్దాం. ఫస్ట్ స్టూడెంట్, తర్వాత ఎంప్లాయ్. కింద నుంచి పైకి వెళ్దాం. అంటే ఎంప్లాయ్ అవ్వాలంటే స్టూడెంట్ దగ్గర నుంచి చెప్పాలి. ఓకే, స్టూడెంట్ ఎస్. ఇక్కడ సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ఎంప్లాయీ కామా స్టూడెంట్. అంతే, ఇంకేం రాయదలుచుకోలేదు మనం అక్కడ. క్లోజ్ చేస్తాం. మెథడ్ క్లోజ్. అయితే వీటిని ఎలా కాల్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా పాస్ చేయాలి అది చూడండి. సో క్లాస్, ఏ క్లాస్ ఇది? మెయిన్ క్లాస్. దీని లోపల వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అర్రే args. స్ట్రింగ్ అర్రే args. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్స్ ని కాల్ చేయడం సులభం. క్లాస్ నేమ్ ఉపయోగించి కాల్ చేయాలి. ఏమన్నా రిటర్న్ చేస్తుందా? లేదు సార్. మళ్ళీ మెథడ్ కాల్ దగ్గరికి వచ్చి దాన్ని స్టోర్ చేసి అంత లేదు. అది ఇందాక ఇక్కడ ఏమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి మీరైతే కాల్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఆ ఆబ్జెక్ట్స్ మీ దగ్గర క్రియేట్ అయి ఉండాలి. సో స్టూడెంట్ ఎస్ అసైన్స్ టు న్యూ స్టూడెంట్. ఇంకొకటి ఏంటది? ఎంప్లాయ్. EMPLO ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. ఓకే, ఆబ్జెక్ట్స్ రెడీగా ఉన్నాయి కదా.
ఇప్పుడు మెథడ్స్ ని కాల్ చేసి వాటిని ఎలా పాస్ చేయాలో చూద్దాం. సో కలెక్ట్ ఆబ్జెక్ట్స్, కలెక్ట్ ఆబ్జెక్ట్స్. అదేనా క్లాస్ నేమ్? క్లాస్ అదే సార్. ఆబ్జెక్ట్స్ డాట్ మెథడ్ నేమ్ ఏముంది? కలెక్ట్ స్టూడెంట్. కలెక్ట్ స్టూడెంట్. స్టూడెంట్. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 1 పారామీటర్. ఒకటే పారామీటర్, అది కూడా ఏ టైప్? స్టూడెంట్. సో నా దగ్గర ఉందా స్టూడెంట్ ఆబ్జెక్ట్? ఉన్నది, అందుకే పంపించాను. అప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టూడెంట్ రిసీవ్డ్ అని డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ మెథడ్ ఎలా కాల్ చేయాలి? కలెక్ట్ ఆబ్జెక్ట్. కలెక్ట్ ఆబ్జెక్ట్స్ డాట్ కలెక్ట్ ఎంప్లాయీ. కలెక్ట్ ఎంప్లాయీ. సో ఈ మెథడ్ నేమ్ కలెక్ట్ ఎంప్లాయీ. బ్రాకెట్లో అంతే. ఫస్ట్ ఆబ్జెక్ట్ రెడీగా మీ దగ్గర క్రియేట్ దాన్ని పంపించాలి. అర్థమైందా? ఇప్పుడు మూడో మెథడ్ కూడా ఉంది కదా, కలెక్ట్ ఆబ్జెక్ట్. కలెక్ట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఇక్కడ కలెక్ట్ ఆబ్జెక్ట్స్. జాగ్రత్త చూసుకొని రాదు, స్మాల్ సి దా. కలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంప్లాయీ స్టూడెంట్. సో ఫస్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్, తర్వాత స్టూడెంట్. క్లారిటీ. అదే కొన్నిసార్లు ఆబ్జెక్ట్స్ ని పాస్ చేసేటప్పుడు ఎనానిమస్ ఆబ్జెక్ట్ పాస్ చేయాలి అని అంటారు. ఏంటది? ఎనానిమస్ ఆబ్జెక్ట్. ఎనానిమస్ ఆబ్జెక్ట్. ఎనానిమస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇదంతా ఆబ్జెక్ట్ అనుకుంటే దాని పేరు ఎస్, ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే దాని పేరు ఎస్, ఇంకో దాని పేరు ఈ. ఎనానిమస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంటది కానీ నేమ్ ఉండదు. ఎనానిమస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఉండదు. ఇట్ ఈస్ అ నేమ్, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ వితౌట్ ఏ నేమ్. అన్ ఆబ్జెక్ట్ వితౌట్ నేమ్. సో అలా ఎలా పాస్ చేయొచ్చు అంటే, ఇదంతా క్లారిటీ కదా ఈ మూడు లైన్లు. ఓకే సార్. ఇప్పుడు కలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ డాట్ కలెక్ట్ స్టూడెంట్ ఆఫ్. ఇక్కడ న్యూ కీవర్డ్ రాసుకొని మీరు స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడం, దీన్నే ఎనానిమస్ ఆబ్జెక్ట్. అప్పుడు కూడా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు కూడా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా ఎంప్లాయీ ఎలా పాస్ చేసుకోవాలంటే కలెక్ట్ ఆబ్జెక్ట్స్ డాట్ కలెక్ట్ ఎంప్లాయీ. కలెక్ట్ ఎంప్లాయీ. న్యూ ఎంప్లాయీ. అర్థం అవుతుందా? ఏ ఆబ్జెక్ట్స్ అని అంటారని చెప్పా? ఎనానిమస్ ఆబ్జెక్ట్. ఎనానిమస్ ఆబ్జెక్ట్స్. ఎనానిమస్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ ఉండదు కానీ దానికి నేమ్ ఉండదు. అది an ఆబ్జెక్ట్ వితౌట్ నేమ్. సో కలెక్షన్ ఆబ్జెక్ట్స్ డాట్ కలెక్షన్ ఆబ్జెక్ట్. కలెక్ట్. ఓకేనా? మీరు మాట్లాడే పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాస్తే సరిపోదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉంది? ఎంప్లాయీ. న్యూ ఎంప్లాయీ కామా న్యూ స్టూడెంట్. అర్థమవుతుందా? భవిష్యత్తులో మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పడ్డాక ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు రాస్తారు. మెయిన్ మెథడ్ క్లాస్ క్లోజ్. క్లారిటీయా? సో ఆబ్జెక్ట్స్ని రిటర్న్ ఎలా చేయాలో చూసాం, ఆబ్జెక్ట్స్ని ఎలా పాస్ చేయాలో చూసాం. సో ఆబ్జెక్ట్స్ని పాస్ చేసే ముందు మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అయితే ఎనానిమస్ ఆబ్జెక్ట్స్ అన్నా పంపించండి, లేదు రెఫరెన్స్ ఉండే ఆబ్జెక్ట్స్ అన్నా పాస్ చేసుకోవచ్చు. మీరు పంపించేటప్పుడు అవి ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో పంపించాలి. ఇక్కడ నేను ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ పంపించి స్టూడెంట్ ఆబ్జెక్ట్ పంపించి, ఎందుకని ఇక్కడ అదే ఆర్డర్లో ఉంది కాబట్టి. నేను ఇక్కడ కానీ ఆర్డర్ చేంజ్ చేశానంటే మనకి ఎర్రర్ వస్తుంది. అయితే ఇందాక నేనేం చెప్పానంటే డేటా లేకుండా ఆబ్జెక్ట్ని ఎలా పాస్ చేయాలో చూపిస్తానని చెప్పా. అది ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చూడాలి? డేటాతో పాటుగా ఎలా పాస్ చేయాలి చూద్దాం. ఓకే.